నమస్కారం. వైజాగ్ స్టీలు యార్డుకి ఆఫీస్ నిర్మాణానికి రాష్ట్ర రాజధాని అమరావతిలో 10 ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం వెంటనే కేటాయించాలని చెప్పని మేము కోరుతున్నాం. దీంతోపాటు అమరావతి నిర్మాణానికి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాజెక్టులు నిర్మాణానికి విశాఖ స్టీల్ ఉత్పత్తుల్ని వినియోగించాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్, జిందాల్ వంటి ప్రైవేట్ సంస్థలతో ఒప్పందంకి వచ్చి విశాఖ స్టీల్ కాకుండా ప్రైవేటు సంస్థ స్టీల్ని అమరావతి రాజధాని నిర్మాణానికి వినియోగించడం కోసం సిద్ధపడుతున్నట్టు తెలిసింది. దీనివల్ల అటు విశాఖ ఉక్కు నష్టం, ప్రభుత్వానికి ప్రజలకి నష్టం చేకూరుతుంది. విశాఖ ఉక్కు వినియోగిస్తే అది అత్యంత న్యాయమైనది, క్వాలిటీ గలది. తద్వారా రాష్ట్ర ప్రాజెక్టులు కానీ అమరావతి నిర్మాణం కానీ బలీయంగా ఉంటుంది. విశాఖ ఉక్కు ఆర్థికంగా లాభపడి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉభయతారకంగా ఉన్నటువంటి అంశాన్ని పరిగణలో తీసుకొని చంద్రబాబు గారు విశాఖ ఉక్కు యాజమాన్యంతో వెంటనే ఎంఓయూ చేయాలని చెప్పని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. రెండవది, విశాఖపట్నం ఉక్కులో ప్రమాదం జరిగి ఘోర దుర్ఘటన జరిగి 9 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి కనీసం కన్నెత్తి ఇటు పక్క చూడలేదు. బాధ్యత ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి వస్తారు, మమ్మల్ని ఆదుకుంటారు అని చెప్పని చంద్రబాబు గారు రాక కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వెంటనే పర్యటన చేసి బాధిత కుటుంబాలకి, మృతులకి 1 కోటి రూపాయలు చొప్పున, క్షతగాత్రులకి 50 లక్షల చొప్పున నష్టపరిహారం వెంటనే ప్రకటించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారుతో పాటు మొన్న నారా లోకేష్ గారు విశాఖపట్నం వచ్చారు. దుర్ఘటన బాధితుల్ని పరామర్శ చేశారు. ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పని భరోసా ఇచ్చారు. మాట చెప్పి వెళ్ళిపోయారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం కూడా ప్రకటించలేదు. నోటి మాట వల్ల ఆ రోజు ఉపయోగపడుతుంది తప్ప దీర్ఘకాలం మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు వారి జీవనాలు సాగించాలని చెప్పినంటే ఆర్థికంగా పరిహారం ప్రకటించాల్సిందే. కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం నుంచి ప్రకటన చేయకుండా వెళ్ళిపోయారని చెప్పినంటే దీని వెనుక ఆసాన్ మిట్టలు, అదాని, ఇతర ప్రైవేటు పారిశ్రామికవేత్తల తరగతి హస్తం ఉందేమని చెప్పి మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కార్మికులకి 1 కోటి రూపాయల పరిహారం ఇస్తే రేపు విశాఖలో ఏ పరిస్థితిలో ప్రమాదం జరిగినా సరే అదేవిధంగా పరిహారం చెల్లాల్సి ఉంటుందని చెప్పినటువంటి దృక్పథంతో వీరి మీద ఒత్తిడి చేస్తుంటారా, లేకపోతే వీరి ప్రభావం చూపించుంటారని చెప్పినది మేము భావిస్తున్నాం. లేకపోతే ఎందుకు ప్రకటన చేయడం కోసం ఇబ్బంది? ఇంతకుముందు ఎల్జీ పాలిమర్స్లో ప్రకటించారు, ఎస్ఎల్సీ ఫార్మర్ ప్రకటించారు. ఓ ప్రైవేట్ సంస్థలు ప్రకటించిన తర్వాత విశాఖపట్నం స్టీల్లో ప్రకటన కోసం ఏ ఇబ్బంది ఉంటుంది ప్రభుత్వానికి? కాబట్టి మీరు నోటి మాట చెప్తే ఉపయోగం లేదు. ఓదార్పు వల్ల తాత్కాలిక అది ప్రయోజనం తప్ప దీర్ఘకాలం పనిచేయదు. కాబట్టి తక్షణమే వైజాగ్ స్టీల్ ప్లాంటు బాధిత కుటుంబాలకి 1 కోటి రూపాయల నష్టపరిహారం వెంటనే తక్షణమే ప్రకటించాలి. క్షతగాత్రులకు 50 లక్షల రూపాయలు ప్రకటించాలి. ముఖ్యమంత్రిని కనుగొని వెంటనే ప్రకటన చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని చెప్పని మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ముఖ్యంగా మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏదైతే వైజాగ్ స్టీల్ ది ప్రైడ్ ఆఫ్ స్టీల్ అని చెప్పేసి చెప్తున్నాం. ప్రపంచంలోనే మంచి నాణ్యత కలిగిన స్టీలు వైజాగ్ స్టీల్ అని చెప్పి చాలా గర్వంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, స్టీలు ఉత్పత్తికి కూడా ఉంది. అటువంటి స్టీల్ని కాదని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజధాని ఏదైతే నిర్మాణం చేస్తున్నారో, క్యాపిటల్ రీజన్ కారిడార్ ఏదైతే ఉందో ఏపీసీఆర్డీఏ, దానికి అందులో వస్తున్న ప్రభుత్వ బిల్డింగ్లకు కానీ ప్రైవేట్ బిల్డింగ్లకు కానీ రాజధాని నిర్మాణానికి పూర్తిగా వైజాగ్ స్టీల్ వాడాలని చెప్పి గతం నుంచి మేము కోరుతూ ఉన్నాం.
ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కూడా ఈ స్టీల్ మేము ఉపయోగిస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చి కూడా ఉన్నారు. ఎందుకంటే అమరావతి నిర్మాణానికి కొన్ని వేల టన్నుల ఐరన్ అవసరం పడుతూ ఉంది. దీన్ని ఉపయోగించడం మానేసి ప్రైవేట్ కంపెనీలకి దీన్ని సప్లై చేయడం అంటే ఇందులో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి అనేది కూడా అనుమానం వ్యక్తం అవుతోంది. కాబట్టి వైజాగ్ స్టీల్ ఒక ప్రభుత్వ రంగ సంస్థని ప్రభుత్వ కంపెనీలకి నిర్మాణానికి ఇప్పుడు రైల్వే స్టేషన్ అమరావతిలో 500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ పెడతామంటున్నారు, లేదంటే 16,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మిస్తామంటున్నారు, లేకపోతే ఇతరత్ర ఇప్పుడు తాత్కాలికంగా నిర్మించిన షెడ్లన్నీ తొలగించి పర్మనెంట్ రాజధాని స్ట్రక్చర్ కడతామంటున్నారు. కాబట్టి వీటన్నింటికీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో తయారైనటువంటి నాణ్యమైన ఉక్కు ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ రోజున పత్రికల్లో కానీ మిగతా కానీ చూస్తూ ఉంటే మనకి క్లియర్గా కనబడుతూ వస్తుంది, టీఎంటీ సింహాద్రి టీఎంటీకి మేము ఇస్తున్నామని చెప్పేసి. అంటే దీని అర్థం ఏంటి అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థని ప్రభుత్వమే నాశనం చేయడానికి పూనుకుంది. పూర్తిగా ఈ స్టీల్ వినియోగించకుండా ఓ ప్రైవేట్ కంపెనీకి దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇది అనువనువునా మనకు కనబడుతూ ఉంటుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకుండా మెటల్ కంపెనీకి సొంత గనులు కేటాయిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాలూకా స్టీల్ను ఉపయోగించకుండా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ స్టీల్ని రాజధాని నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. అంటే అర్థం ఏంటి స్పష్టంగా తెలుస్తూ ఉంది, ఈ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వమే ముంచేయాలని మూసేయాలని కుట్ర పన్నుతున్నట్టుగా స్పష్టంగా ఆవాహన అవుతోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి అయినటువంటి నాణ్యమైన స్టీల్ ఏదైతే ఉందో ఈ ముడి ఇనుముని మనం పూర్తిగా రాజధాని నిర్మాణం కోసం ఉపయోగించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా ప్రైవేట్ కంపెనీలను ఎంకరేజ్ చేయడం అంటే పూర్తిగా దీన్ని నాశనం చేయడం కింద ప్రజలు భావించాల్సి వస్తుంది. 30,000 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ నిలబడాలనుకున్న దాని నష్టాల నుంచి బయట పడేస్తామని చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వం చెప్తూ ఉన్న మాటల్లో కాదు, ఆచరణ ద్వారా దాని కొనుగోలు పెంచండి, దాని సామర్థ్యాన్ని పెంచండి, దాని వినియోగాన్ని పెంచండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.